అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఏదైనా బై మిస్టేక్లో కానీ గోడపైన పెన్ను గీతలు పడినచో వాటిని ఎలా క్లీన్ చేసుకుంటారో, మళ్ళీ ఎప్పట్లాగా కలర్ పోకుండా ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము గోడపైన ఉన్న పెన్ను గీతలను బట్టి వీటిని తీసుకోవాలండి. ఒక దాంట్లో బేకింగ్ సోడాను తీసుకొని అందులో కొంచెం నిమ్మరసమును పిండి రెండూ కలియబెట్టాలండి. తరువాత ఒక బ్రష్ని ఆ రసంలో ముంచి గోడపైన పెన్ను గీతలు ఉన్న చోట రఫ్ చేయాలండి. ఇలా కొద్దిసేపు రఫ్ చేసిన తర్వాత ఆ గోడపైన ఉన్న మరకలు వెళ్ళిపోతాయండి. తరువాత ఒక క్లాత్ని తీసుకొని దానితో తుడవాలండి. ఇప్పుడు చూడండి, గోడపైన పెన్ను గీతలు మొత్తం వెళ్ళిపోయాయండి. మరొక పద్ధతి అండి, ఇలా గోడపైన పెన్ను గీతలు పడినప్పుడు ఏదైనా ఒక టూత్పేస్ట్ను తీసుకొని బ్రష్ పైన వేసి ఆ మరకలు ఉన్న చోట వీడియోలో చూపిన మాదిరిగా రఫ్ చేయాలండి. రఫ్ చేస్తుంటేనే మనకు మరకలు కొద్ది కొద్దిగా పోయినట్లు కనబడుతున్నాయండి. ఇలా రఫ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ను వేసి బ్రష్తో రుద్దాలండి. ఇప్పుడు మొత్తం గోడపైన పెన్ను గీతలు వెళ్ళిపోయినాయండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తుడవాలండి. ఆరిన తర్వాత మనకు గోడపైన ఏ కలర్ ఉందో ఆ కలర్ కనిపిస్తుందండి. మీరే చూడండి వీడియోలో. ఈ చిట్కా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొందరికి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు తింపుతూ ఉంటుంది, వామిటింగ్ వచ్చేలాగా కూడా అవుతుంది. అలాంటప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దానిలో కొన్ని బియ్యమును పోసి రెండు హారతి కర్పూరం బిళ్ళలను చూర్ణంగా చేసి ఆ బియ్యములో కలపాలి. బియ్యము మరియు హారతి కర్పూరం చూర్ణము రెండూ కలిసేలాగా కలిపి క్లాతును ముడిలాగా వేసి ఒక రబ్బర్ బ్యాండును కానీ
లేదా దారమును కానీ చుట్టాలి. ఈ విధముగా చుట్టిన తర్వాత మనం ప్రయాణం చేసినప్పుడు అప్పుడప్పుడు వాసనను చూస్తూ ఉంటే మనకు తింపడం మరియు వామిటింగ్ రావడం జరగదు. ఈ చిట్కా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియోలో చూపిన మాదిరిగా ఇలాంటివి మన దగ్గర ఉంటాయి కదండి. కొంచెం గంధముని ఒక గిన్నెలో కలుపుకొని దేవుడి ఫోటోలకు నీటుగా రావడానికి దానిని ఉపయోగించి గంధములో ముంచి బొట్టులాగా పెట్టాలి. తరువాత కుంకుమను తీసుకొని గంధం బొట్లపై పెట్టినచో బొట్టు చాలా నీటుగా చూడడానికి అందంగా కనబడుతుందండి. ఈ చిట్కా నచ్చితే ఒక లైక్ చేయండి. కొన్ని దేవుని చిత్రపటాలకు ఫ్లవర్స్ పెట్టుదామంటే పెట్టరాదండి. అలాంటప్పుడు ఇలా అయిపోయిన పెన్ను యొక్క క్యాప్ను తీసుకొని చిత్రపటం వెనుక భాగమున ఒక ప్లాస్టర్తో అతికించినచో దానిలో సులభంగా వీడియోలో చూపిన మాదిరిగా ఫ్లవర్స్ పెట్టవచ్చునండి. ఈ చిట్కా నచ్చితే ఒక లైక్ చేయండి. మనం యూజ్ చేయని ఒక వాటర్ బాటిల్ని తీసుకొని దాని యొక్క క్యాపు వీడియోలో చూపిన మాదిరిగా కట్ చేయాలండి. ఇలా కట్ చేసిన క్యాప్ని మనము ఏవైనా సరుకులు ఇంటికి తెచ్చుకున్నప్పుడు కొద్దిగా వాడి మిగిలినవి ఓపెన్గా ఉంటాయి కదండి. అలాంటప్పుడు వీడియోలో చూపిన మాదిరిగా బాటిల్ యొక్క క్యాప్ను ఈ విధముగా పెడితే చూడడానికి ఎంతో బాగుంటుందండి. మరియు దానిలో ఉన్న వస్తువులు కూడా పడిపోయే అవకాశం ఉండదు. ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా ఒక అట్టను తీసుకొని గాజులతో డెకరేషన్ చేసి మనము ఏదైనా పూజలైనప్పుడు ఇలా గాజులతో డెకరేషన్ చేసి దీపంను వెలిగించుకుంటే చూడడానికి చాలా అందముగా కనిపిస్తుందండి. ఈ టిప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి.